హలో బ్రదర్, బాగున్నా? హలో, ఏంటి అలా బాగున్నా బాగున్నా. ఎప్పుడు వచ్చి బయట నుంచి నేను మొన్ననే వచ్చిన. బాగున్నా? ఫ్యామిలీ అంతా బాగున్నా? ఎలా నడిచింది స్టడీస్? వెరీ నైస్, బాగున్నా. ఏంటి చిరాకుగా ఆలోచిస్తున్నాను, చాలా ఆలోచిస్తున్నాను. ఆలోచన చాలా ఉంటాయి, ఏమవుతాయి కానీ ఎలా నీ ఆత్మస్థితి? బాగుంది. ఏమైంది చెప్పు కదా, ఏమైంది? అదే ఆలోచిస్తున్నా. మీ నాన్నగారు పాస్టర్, సో నువ్వు నీ స్టడీ అయిపోయాక పాస్ కాబట్టి బైబిల్ తనకి పోయాను. 3 సంవత్సరాలు ఉంటావు. బీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్. అక్కడ కంపేర్ ఎవరో ఒకరు పిలిచి ప్రీచింగ్ చేస్తారు. సో అక్కడితో నీ లైఫ్ సెట్. బట్ నీకు అంటున్నా కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకోవాలి? 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీ పోయి అంటే బైబుల్ కాలేజ్ చదువుతున్నాయి కదా, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత రక్షణ మార్మన్స్ వచ్చేది. రక్షణ మార్మన్స్? మరి రక్షణ మార్మన్స్ ఏ టైం వస్తుంది నీకు? దేవుని గురించి తెలియకపోతే నీకు రక్షణ మార్మన్స్ ఎట్లా వస్తుంది కదా? దేవుని చేసి తెలుస్తున్నాయి కదా నీకు రక్షణ మార్మన్స్ తెలిసేది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం మీద 33 సంవత్సరాలు బతికి ఈయన పాపాన్ని చనిపోయాడు. చనిపోయిన 3 రోజులు తిరిగి లేచాడు. 40 దినాలు ఆయన శిష్యులుగాను కనబడుకుంటూ అక్కడక్కడ ఉన్నారు. 40 దినం ఆయన ఆవరణం అయిపోయారు. ఆయన వెళ్ళిపోతూ మన కోసం ఆదరణకర్తని విడిచిపెట్టి వెళ్ళారు. సో మనకి ఇప్పుడు పరిశుద్ధత ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. మనం కెన్ డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్. తమ్ముడు అట్లా కాదు, దేవుడు ఏం చెప్పిండు, ఆయనకి వెళ్ళిన తర్వాత ఆదరణకర్త పంపిస్తున్నాడు. కానీ మనం థియాలజీ స్టడీ తెలియకుండా నీకు రక్షణ మార్మల్స్ గురించి ఏ విధంగా తెలుస్తుంది? అంటే దేవుని గురించి తెలుసుకోవాలి కదా, వాక్యం బోధించాలి. వాక్యం గురించి నేర్చుకోవాలంటే థియాలజీ స్టడీస్ చేయాలి. రక్షణ రావాలంటే థియాలజీ స్టడీస్ చేయాలి. బైబిల్ చదివితే సరిపోద్ది కదా, కానీ దాని గురించి అవగాహన మనకు లేదు కదా. దేవుడు అంటున్నాడు ఆగింది వాక్యం ఉండను, వాక్యం దేవుని, ఆ వాక్యమే దేవుడే అండి. సో మన వాక్యం అయితే అయిపోద్ది కదా, కానీ టైం వేస్ట్ చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు జ్ఞానం సరిపోదు తమ్ముడు, అది అర్థం చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అవ్వడం కాదు, థియాలజీ స్టడీస్ నేర్చుకోవాలి. ఆ విధంగా ఉంటేనే వీటితో మాట్లాడినా వేస్ట్. అర్థం చేసుకో తమ్ముడు, అర్థం చేసుకోవాలి. సూపర్, చూడరా ఇక్కడ ఏమైందిరా? అట్లా ఏం మాట్లాడరా, చెప్పు ఏమైంది? మా ఆనందుడు చర్చిలో ఆనంద్ వాడు ఈరోజు స్టడీస్ చేయొద్దంటు, చేస్తే ఏదో అంటుంది రక్షణ గురించి అంటే పరిశుద్ధాత్మ అనుకున్నావు, దేవుడు అనుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అర్థం. ఏం మాట్లాడుతున్నావు? సర్లేరా, మా ప్రశాంతకి మాట్లాడి ఫంక్షన్ సరేనా? ఏం కాలేదన్నా, ఇస్తేగా మొత్తం మారిపోయాడు. రక్షణ అంటున్నాడు, బైబిల్ అంటాడు, కేవలం అంటాడు. ఇలాగ ఆలోచిస్తే కనిపించట్లేదు. ఫోన్ చేస్తా తప్ప ఈడు కాదు,
ఏంటన్నా థియోలజీ స్టడీ చేయగలరు ప్రార్థన చేయడం అన్న పరిశుద్ధాత్మ చెప్పాలన్నా పోలీస్ నాట్ బిలీవ్ సమస్య లేదన్న మనడు ఏమంటున్నంటే పరిశుద్ధాత్మ ద్వారా రక్షిస్తున్నాం. నేనేమంటున్నంటే థియోలజీ స్టడీస్ చేస్తేనే దాని తర్వాత మనకి జ్ఞానం ఇస్తాము వచ్చిన నేను. సో మనకి ప్రార్థన అంటే ఏంటి తెలియదు, స్టడీస్ అంటే ఏంటి తెలియదు, థియోలజీ గురించి ఏంటి కదా బయట గురించి తెలుసా నీకు? ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ నీకు పెరిగి కాబట్టి నేను ఏమంటున్నాను కానీ థియోలజీ తెలియాలి. ప్రార్థన దేవుడు ఎక్కడ జ్ఞానం దేవుడు నమ్మవా? ఇదేంటిది అర్థం చేసుకోవాలంటే బైబిల్ కూడా చేయాలి. బైబిల్ కాదండి, ఇది దేవుని వాక్యం. చెప్పన్నా వాటికి సో మీ ఇద్దరికి సమాధానం చెప్తా. మీ ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము అనేది మీ ఉద్దేశం. సంపద ఉద్దేశం ఏంటంటే బైబిల్ కాలేజీలో థియోలాజికల్ స్టడీస్ చదవడం ద్వారానే మన యొక్క జ్ఞానం పెరిగించి ఆత్మీయంగా ఎదుగుతామని అదే నిజం. అయితే దీనికి నేను సమతుల్యమైనటువంటి సమాధానం చెప్తాను. ఏంటంటే చాలా మందిలో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే నేను పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితే చాలు, నేను ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు, ఎటువంటి జ్ఞానం సంపాదించాల్సిన అవసరం లేదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కేవలం నేను థియోలాజికల్ స్టడీస్ చేసుకుంటే నాకు థియోలాజీ అంటే ఏంటో తెలిస్తే, వేదాంతాలు సిద్ధాంతాలు గురించి తెలిస్తే చాలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నాను. అయితే మీరిద్దరు నా మాట్లాడుతుంది మనం ఈ ప్రశ్నకి ఎట్లా సమాధానం చెప్పాలంటే ఇద్దరు ఏ విధంగా సంపాదిస్తానంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం థియోలాజీ రెండు చాలా ఇంపార్టెంట్. రెండు కలిసే ఉండాలి. ఎలా అంటే మనము ఒకవేళ నా జ్ఞానం మీద ఆధారపడి ప్రార్థన మాత్రమే చూసి ఒకవేళ థియోలాజికల్ స్టడీస్ లేకపోతే నా ప్రార్థనకి సంపూర్ణత రాదు. అదేవిధంగా ఒకవేళ థియోలాజీ మాత్రమే ఉంది, ప్రార్థన లేకపోతే సంపూర్ణత రాదు. కాబట్టి ఈ రెండు కలిసి ఉండాలి. అంటే ఒక మనకు వాక్యపరమైన జ్ఞానం ఉండాలి, మనం పక్క పరిశుద్ధాత్మ దేవుడు అర్థం ఉండాలి, దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. అదేవిధంగా థియోలాజికల్ బుక్స్ కూడా మనం చదివి జ్ఞానంగా వెళ్తాం. అప్పుడే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. అప్పుడే మనం ఆత్మీయంగా వెళ్ళడానికి రెండు కూడా ఓకేనా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం నిర్లక్ష్యపరచలేము, థియోలాజికల్ స్టడీ కూడా మనం నిర్లక్ష్యపరచలేము. ఆ రెండు కూడా ఒకదాంతో సమతుల్యంగా ముందుకు సాగాలి. సో ఈ ప్రశ్నకు మీరు సమాధానం చూశారు కదా. చాలా మంది సగం మాత్రమే జ్ఞానం కలిగి వాళ్ళ యొక్క సొంత పద్ధతిలో సొంత విధానంలో ఆలోచించి వాళ్ళ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు, జ్ఞానంతో కూడినటువంటి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుని ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీ జ్ఞానం మీద ఆధారపడద్దు, మీరు దేవుని జ్ఞానం మీద ఆధారపడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి, దేవుడు చెప్పినటువంటి విధానాల పద్ధతులు మనం పాటించాలి.